డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. అనంత బ్రహ్మాండానికి, ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు. ఆత్మ నమస్కార్. అందరూ ఎలా ఉన్నారు? మేనిఫెస్టేషన్కి సంబంధించి కొన్ని నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నాయి. ఈ నెగిటివ్ ఎమోషన్స్ని మీ జీవితం నుండి రిమూవ్ చేస్తేనే మేనిఫెస్టేషన్ రిజల్ట్ వస్తుంది. మీరు చేసిన ఎఫర్మేషన్స్కి రిజల్ట్ వస్తుంది. మీరు చేసిన మనీ మెడిటేషన్స్కి రిజల్ట్ వస్తుంది. మీరు చేసిన విజువలైజేషన్స్కి రిజల్ట్ వస్తుంది. మీరు ఫాలో అయిన మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అన్నింటికి రిజల్ట్ వస్తుంది. మీ ప్రార్థనలకి రిజల్ట్ వస్తుంది. మీ ప్రేయర్స్కి రిజల్ట్ వస్తుంది. దైవం యొక్క ఆశీర్వాదాలు, విశ్వం యొక్క ఆశీర్వాదాలు, గురువుల యొక్క ఆశీర్వాదాలు ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతాయి. ఈ నెగిటివ్ ఎమోషన్స్ని ఇమ్మీడియట్గా రిమూవ్ చేయాలి. ఎమోషన్ ఆఫ్ ఫియర్, ఎమోషన్ ఆఫ్ జెలస్, ఎమోషన్ ఆఫ్ సూపర్స్టిషన్స్, ఎమోషన్ ఆఫ్ గ్రీడ్, ఎమోషన్ ఆఫ్ జెలస్, ఎమోషన్ ఆఫ్ రివెంజ్, వీటిని రిమూవ్ చేయాలి. ఎమోషన్ ఆఫ్ యాంగ్జైటీ రిమూవ్ చేయాలి. రిజల్ట్ రాదు లేకపోతే. ముఖ్యంగా ఫియర్. ఎందుకు భయం? ఎవరి కోసం భయం? భయంతో ఎందుకు జీవితాన్ని గడపాలి? దట్స్ మై క్వశ్చన్. ఉన్నది ఒక్కటే జిందగీ. లైఫ్ ఈజ్ వన్ టైమ్ ఆఫర్, లిమిటెడ్ ఆఫర్. నెక్స్ట్ మినిట్, నెక్స్ట్ సెకండ్ ఏం జరగబోతుందో వీ డోంట్ నో. ఈ రోజు, ఈ క్షణం, ఈ నిమిషం మన చేతిలో ఉంది. ఎందుకు భయం? మీకు సహకరిస్తుందే విశ్వము. మిమ్మల్ని డ్రైవ్ చేస్తున్న ఎనర్జీనే కాస్మిక్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, సుప్రీం ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీ. మీకు సహకరిస్తుంది యూనివర్స్. మిమ్మల్ని డ్రైవ్ చేస్తుంది యూనివర్స్. మీకు సంకేతాలను ఇస్తుంది యూనివర్స్. మిమ్మల్ని డ్రైవ్ చేసే ఫోర్స్ యూనివర్స్. మీ పార్ట్నర్ యూనివర్స్. మీ లవ్వింగ్ పేరెంట్ యూనివర్స్. మీ ఫ్రెండ్ యూనివర్స్. ఇంకా ఎందుకు భయం? ఫియర్ ఆఫ్ ఎమోషన్ని విడిచిపెడితేనే విశ్వదర్శనం జరుగుద్ది. అండ్ జెలస్. ఎందుకు స్వామి జెలస్? సిగ్గు అనిపించట్లే? మన ఫ్రెండే కదా, మనతో తిరిగిన వ్యక్తే కదా, మనతో అన్ని షేర్ చేసుకున్న వ్యక్తే కదా సక్సెస్ అయ్యాడు. ఎందుకు జెలస్? ఎవడు బాగుపడితే చూడలేము. ఎవడు కడుపు నిండా 5 ఏళ్ళు లోపలికి వెళ్తే చూడలేము. మంచి బట్ట కడితే చూడలేము. ఒక మంచి షూ వేస్తే చూడలేము. ఒక బండి కొంటే చూడలేము. ఒక కారు కొంటే చూడలేము. ఒక గోల్డ్ ధరిస్తే చూడలేము. ఎందుకు ఆ బ్రతుకు? రిజల్ట్ రాదు. మీ కుటుంబ సభ్యుల్లో ఒకటిగా చెప్తా ఉన్నా. విశ్వం గురుస్థానంలో నిలబెట్టింది ఆ స్థానంలో ఉండి చెప్తా ఉన్నా. విశ్వదర్శనం జరగాలి అంటే, మీ దైవశక్తిని పొందాలి అనుకుంటే, విశ్వశక్తిని పొందాలి అనుకుంటే, మీ ఇంటి పెద్దల యొక్క ఆశీర్వాదాలు పొందాలి అనుకుంటే, మీ ప్రేయర్స్కి రిజల్ట్ రావాలి అనుకుంటే, మీరు వేడుకున్న శరణాగతికి రిజల్ట్ రావాలి అనుకుంటే, విడిచిపెట్టండి జలస్ అనే ఫీలింగ్ని. ఎవడో గొప్పోడు పరిచయం అయితే బాగుంది అనుకుంటాం. పక్కోడు గొప్పోడు అయితే చూడలేం. ఏమి బ్రతుకది, ఏమి ఆలోచన అది. అంతకంట దరిద్రం ఇంకేమైనా ఉందా? జలస్ అన్న ఫీలింగ్ ఇమీడియట్గా రిమూవ్ చేయండి జీవితం నుండి. ఎమోషన్ ఆఫ్ జలస్ ఈజ్ ఎ నెగటివ్ ఎమోషన్. ఇట్ అట్రాక్ట్స్. ఏమి అట్రాక్ట్ చేస్తుంది అది? ఏమి అట్రాక్ట్ చేస్తుంది? చెత్త చెదారం, అప్పులు, అవమానాలు. కంప్లీట్ లైఫ్ నెగిటివే. నెగిటివ్ మేనిఫెస్టేషన్ అవుతుంది. బూడిద, యాష్, బూడిద రాలుద్ది. ఇమ్మీడియట్గా రిమూవ్ చేయండి. ఎమోషన్ ఆఫ్ జెలస్ని రిమూవ్ చేయండి. అది నెగిటివ్ స్టఫ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలన్న ఆలోచన ఉండాలి. మనతో ఉన్న వాళ్ళందరూ సక్సెస్ అవ్వాలన్న ఆలోచన ఉండాలి. చెప్తున్నాను, మీరు సక్సెస్ అవ్వకపోతే మీ కర్మ ఫలితము. మీకు సహకరించట్లేదా ఏదున్నా మీ కర్మ ఫలితము. శరణాగతి పొందండి, యూనివర్స్ బ్లెస్ చేస్తుంది. అంతకు మించిన వేరే దారి లేదు. అంతేగాని ఆడ మీద పడి ఈడి మీద పడి ఏడవద్దు. ఎత్తిపోతుంది జీవితము. ఐఎమ్ సీరియస్లీ సేయింగ్. ఐ హ్యావ్ సీన్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్. ఎక్స్పీరియన్స్తో చెప్తాం. దట్ డజంట్ వర్క్అవుట్. ఎమోషన్ ఆఫ్ జెలస్ రిమూవ్ చేయండి. అప్పుడే విశ్వదర్శనం. అప్పుడే దైవం యొక్క ఆశీర్వాదాలు, విశ్వం యొక్క ఆశీర్వాదాలు, మేనిఫెస్టేషన్ రిజల్ట్ వస్తుంది. మిలీనియర్ అవుతాం. జలస్ ఫీలింగ్ ఉన్నోడు ఎవడు మిలీనియర్ అవ్వడు. మిలీనియర్ అయినోడు ఎవడికి జలస్ ఫీలింగ్ లేదు. గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఫస్ట్ టైం మిలీనియర్స్కి చెప్తా ఉన్నా. ఫస్ట్ జనరేషన్ మిలీనియర్స్, గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఎవరికి జలస్ ఫీలింగ్ ఉండదు. నువ్వా నేనా అని అనరు. కొలాబరేట్ అవుదామంటారు వాళ్ళు. నువ్వెంత నేనంత అనరు. కొలాబరేషన్ కొరకు ఎదురు చూస్తారు వాళ్ళు. వాళ్ళ లైఫ్ స్టైల్స్ని అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తూ సక్సెస్ అయిపోవచ్చు. కోటీశ్వరుల్ని అబ్జర్వ్ చేస్తూ కోటీశ్వరుడు అయిపోవచ్చు. దాన్నే పవర్ ఆఫ్ అబ్జర్వేషన్ అంటాం. 80% సీక్రెట్స్ అనే ఆడే ఉంటాయి, అబ్జర్వేషన్లోనే ఉంటాయి. యాంగ్జైటీ ఎందుకు? ఏమవుతుంది అంతా మంచి జరుగుద్ది. యూనివర్స్ని ఫాలో అవుతున్నావు కదా, ప్రకృతి సహకరిస్తుంది కదా, పంచభూతాలు అనుగ్రహించాయి కదా,
బ్రహ్మాండమే సహకరిస్తుంది కదా. ఎఫర్మేషన్ చేస్తున్నావు కదా, మౌనం వహిస్తున్నావు కదా, అప్పుడప్పుడు ఫాస్టింగ్ ఉంటున్నావు కదా, సాధన చేస్తున్నావు కదా, శరణాగతి చేస్తున్నావు కదా, సబ్జెక్ట్ని ఆచరణలో పెడుతున్నావు కదా, ఇంకెందుకు యాంగ్జైటీ? ఫియర్ ఆఫ్ యాంగ్జైటీ, ఎమోషన్ ఆఫ్ యాంగ్జైటీ, అది నెగిటివ్ ఎమోషన్. అటు ఎఫర్మేషన్స్ చేస్తూ ఇటు యాంగ్జైటీతో ఉంటే రిజల్ట్ రాదు. అండ్ ఎమోషన్ ఆఫ్ సూపర్స్టిషన్స్ విడిచిపెట్టండి. సూపర్స్టిషన్స్ అంటే ఏంటి? మూఢనమ్మకాలు. మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ ఫాలో అవుతున్న వాళ్ళకి మూఢనమ్మకాలు ఉండవు, క్యాస్ట్ ఫీలింగ్లు ఉండవు, రిలీజియన్ ఫీలింగ్లు ఉండవు, నీది ఆ దేవుడు ఈ దేవుడు అన్న ఫీలింగ్లు ఉండవు. ఒకటే దేవుడు, ఒకటే విశ్వం. ఎందుకు ఇవి అవసరమా? ఏమొస్తుంది రిజల్ట్? నాది ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్, ఎస్టీకి సపరేట్గా హాస్పిటల్స్, కాలింగులకి సపరేట్ హాస్పిటల్స్, ఇందులో ఓన్లీ కాలింగులకే వైద్యం చేస్తాము, ఇందులో డాక్టర్లు కాలింగులే, అలా ఎక్కడైనా ఉందా? ఎందుకు ఇవి? సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళకి చెప్తా ఉన్నా, మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ని ఫాలో అవుతున్నావా? రిలీజియన్స్ మీద ఫోకస్ పెట్టద్దు, క్యాస్ట్ మీద ఫోకస్ పెట్టద్దు, ఆ దేవుడు ఈ దేవుడు ఫోకస్ పెట్టద్దు. నీ ధర్మం ఏంటో నువ్వు తెలుసుకో, నీ ధర్మాన్ని రక్షించుకో, పని చేయి, అంతే అంతే. మూఢనమ్మకాలు పనికిరావు. అందరికీ కోస్తే కారేది బ్లడ్డే, దాని కలర్ రెడ్డే. వైట్ బ్లడ్ రాదుగా మనకి, కాక్రోచ్లమా కాదుగా. ఇవి ఇమీడియట్గా విడిచిపెట్టండి. అటు సబ్జెక్ట్ని ఫాలో అయిపోతున్నాము, గురువుల దగ్గరికి వెళ్ళిపోతున్నాము, యూనివర్స్ అంటున్నాం, మేనిఫెస్టేషన్ అంటున్నాం, మిర్రర్ వర్క్ చేస్తున్నాం, స్పిరిచువల్ రెమెడీస్ అన్నీ ఫాలో అవుతున్నాం. ఇక్కడ యాంగ్జైటీలు, మూఢనమ్మకాలు, ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్, ఆ రిలీజియన్, నెగిటివిటీ, జెలస్, హేటింగ్, రివెంజ్ యాడ్ అవుతుంది. విశ్వదర్శనం విడిచిపెట్టాలా. పాత నీరు వెళ్తేనే కొత్త నీరు వస్తుంది. విశ్వం యొక్క ఆశీర్వాదాలు పొందాలనుకుంటున్నారా? ఇప్పుడు నేను ఏదైతే నెగిటివ్ ఎమోషన్స్ చెప్పానో, యాంగ్జైటీ, ఫియర్, సూపర్ స్టిషన్, రివెంజ్, గ్రీడీనెస్, జలస్, ఇవి రిమూవ్ చేయండి. అప్పుడే విశ్వదర్శనం. ఇంకా నిగూఢంగా దాగి ఉన్న ఎన్నో విశ్వ రహస్యాలు మీకు అందివ్వడానికి నా ప్రయత్నం ఎల్లప్పుడూ ఉంటుందని మాటిస్తా ఉన్నా. అండ్ ఏ లొకేషన్ నుంచి వాచ్ చేస్తున్నారో కామెంట్లో టైప్ చేయండి మీ లొకేషన్. ఐ విల్ స్ప్రెడ్ సమ్ లవ్ టు యూ. మీ లొకేషన్ని తెలియజేయండి, విశ్వంకి స్పందిస్తుంది. ఓకే, ఇక్కడ ఉన్నావా అని విశ్వం ఒక చూపు చూస్తుంది మీకు. అండ్ ఇంకా ఏమి తెలుసుకోవాలనుకుంటున్నారో నా దగ్గర నుండి, ఏమి ఛాలెంజ్ని ఫేస్ చేస్తూ ఉన్నారో కామెంట్లో టైప్ చేయండి. ఐ విల్ స్ప్రెడ్ డెఫినెట్గా దాని మీద నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాలని జోడిస్తూ మీకు నాలెడ్జ్ని షేర్ చేస్తాను. అండ్ చాలామంది ప్రోగ్రామ్స్ గురించి అడుగుతున్నారు, బట్ అటెండ్ అవుతాను అనుకున్న వాళ్ళకి ఒక మాట చెప్తా ఉన్నా, ఒక్క వీడియో చూసి అటెండ్ అవ్వక 10-15 వీడియోలు చూడు, దెన్ నిర్ణయం తీసుకో. నా జీవితానికి, నా ఉన్నతికి ఇది ఉపయోగపడుతుంది అని మనసుకు అనిపిస్తే దూకే. ఎలాంటి పరిస్థితులు ఉన్న దూకే. 11 రోజులు నీ జీవితం మారుద్ది. మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ మాస్టరీ క్లాస్ 11 రోజుల దైవ కార్యం, విశ్వ కార్యం, లోక కళ్యాణం కొరకు, మీ ఉన్నతి కొరకు. మీరు నేను అనుకుంటే ఆ ప్రోగ్రామ్ జరగట్లేదు, దైవ సంకల్పం, విశ్వ సంకల్పం. అండ్ ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలి అన్నా మీ ఇంటి పెద్దల యొక్క ఆశీర్వాదాలు ఉండాలని చెప్తున్నాను. అండర్లైన్ దిస్ వర్డ్. అనుకుంటే అటెండ్ అవ్వలేరు, విశ్వం సహకరించాలి. ఆ ఆకలి, కసి, ఆవేదన ఉంటే, ఆ రైట్ ఇంటెన్షన్ ఉంటే ఆటోమేటిక్గా భగవంతుడు సహకరిస్తాడు. ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాలని మేనిఫెస్టేషన్ చేయండి. స్లాట్స్ లేవు. డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న ఎంతోమంది తెలుగు వాళ్ళు ఆల్రెడీ ఎన్రోల్ అయిపోయేవాళ్ళు. దిస్ ఈస్ ద టైమ్ ఫర్ యూ. స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, ఇంకంతా మంచిగా జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్. సైనింగ్ ఆఫ్.